హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా నాన్నమ్మ నేర్పించిన కుడుముల రెసిపీ చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్. అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళో చూడండి. ఇది బియ్యపు పిండి ఫ్రెండ్స్. బియ్యపు పిండి మనం చేసుకునే దాన్ని బట్టి పోసుకోవాలి. దాని తర్వాత ఏ స్వీట్లైనా కానీ సాల్ట్ వేసుకోవాలి, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నీళ్ళు కలుపుకుంటా దాన్ని ముద్దలాగా వేసుకోవాలా. రొట్టె పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ముద్దలా వేసుకోవాలి. చేసిన తర్వాత ఒక ½ గంట పక్కకు పెట్టుకోవాలా. నీళ్ళు తక్కువైతే వాటర్ పోసుకుంటా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. ఇంత మంచిగా కలుపుకుంటే పిండి అంతా పలగకుండా ఉంటుంది. చేసేటప్పుడు క్రాక్స్ రావు, మంచిగా ఉంటుంది. ఇట్లా కలపాలి. ఇట్లా కలిపిన దాన్ని మంచిగా ఒక్కొక్కటి ముద్ద తీసుకుంటా మంచి చేతిలో పెట్టుకొని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మంచిగా కొద్దిగా పెద్దగా ఒత్తుకోవాలి. దాని తర్వాత సెంటర్లో బెల్లం పెట్టుకోవాలి. బెల్లం పెట్టుకుంటా ఎటు అంటకుండా మంచిగా దాన్ని అప్లై చేయాలి సెంటర్లో. క్రాక్స్ రావు, మంచిగా నీట్గా అట్లా నానబెట్టుకుంటే మంచిగా నీట్గా వస్తుంది. ఎటు పోవద్దు బెల్లం. మంచిగా ఒత్తుకొని నీట్గా అట్లా వేసుకోవాలి. అట్లనే వేసుకోవాలి ఫ్రెండ్స్. బౌల్ పెట్టి కొన్ని గ్లాసెడు నీళ్ళు లేకుంటే గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. ఓన్లీ ఆవిరి కోసం. బగ్గ పోసుకుంటే కూడా పిండి మరియు బెల్లము అంతా దాంట్లో పట్టుకుంటుంది నీళ్ళలో. బగ్గ పోసుకోవద్దు, ఓన్లీ ఆవిరి కోసం పెట్టుకోవాలి. కొన్ని కొంచెం గోరువెచ్చగా కాగానే ఇట్లా స్పెషల్ ఏంటంటే కొత్త గడ్డితోటి ఈ రెసిపీ చేసుడు మెయిన్. కొత్త గడ్డిని ఇట్లా సెట్ చేసుకోవాలి బగోన్లో. గడ్డిలో వేసుకుంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. టేస్ట్ మంచిగా ఉంటాయి.
గడ్డితోటి టేస్ట్ మంచిగా వస్తాయి. ఎట్లనే వేసుకోవచ్చు కుడుములు, ఆవిరి కుడుములు ఎట్లా వేసుకున్నా బాగుంటాయి. కానీ ఇట్లా వరి గడ్డితోటి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎట్లా వచ్చిందో కామెంట్లో తెలపండి నాకు. మళ్ళీ నేను ఎప్పుడు ఇలాగే చేస్తా, మా నానమ్మ రెసిపీ కాబట్టి నాకు ఎందుకు ఇట్లా చేస్తేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది, మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అవి ఉడికేటప్పుడు. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఆవిరిలో పెట్టేసి తీసేస్తే అయిపోతుంది. ఇక అవి ఉడికినట్లు ఎట్లా తెలుస్తుంది అంటే మీద పిండి ఉండదు, మొత్తము అది గట్టి పడుతుంది. గట్టిగా అయితే ఇట్లా మంచిగా సాఫ్ట్గా అయితే అప్పుడు తీసేసుకోవాలి ఇక ప్లేట్లకు. అవి రెడీ అయినట్టుగా. పిల్లలకు చాలా ఇష్టం, హెల్దీ ఫుడ్ కూడా ఫ్రెండ్స్. ఇలా వేసి పెట్టండి, ఆయిల్ ఉండదు ఏముండదు, ఆవిరిలోనే ఉడుకుతాయి కాబట్టి పిల్లలకు కూడా మంచి స్నాక్ ఐటెం లెక్క చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 2 తినంగానే కడుపు నిండుతుంది వాళ్ళకు. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను ఏ రెసిపీ వేయాలో నేను చూస్ చేసుకొని చేస్తాను. కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తా ఫ్రెండ్స్. మన ఛానల్లో అన్ని రకాలుగా ఉంటాయి, కుకింగ్ వీడియోస్ కానీ, ఫార్మర్ వీడియోస్ కానీ, ఫేస్ ప్యాక్ అన్నీ ఉంటాయి.